యేసు ప్రభు నామమందు చేరవచ్చిన ప్రియులకు, వస్తున్న వారికి, దూర ప్రాంతము నుండి వాక్యము వింటున్న వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథంలో నుండి దేవుని వాక్యము చదువుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20 నుండి చదువుతున్నాను. 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. పాత నిబంధనలో మరొక వాక్య భాగం చదువుదాం. రాజుల రెండవ గ్రంథం 2వ అధ్యాయం. వచనం 10 నుండి చదువుతున్నాం. రాజుల రెండవ గ్రంథం 2వ అధ్యాయం 10 నుండి చదువుతున్నాను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును. కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ప్రియమైన సోదరీ సోదరులారా, ఈ సభలలో దైవ గ్రంథంలో మరణించకుండా, చనిపోకుండా, మట్టి కాకుండా సజీవంగా ఉండి మార్పు చెంది ఆరోహణమైన భక్తులు 5 ఉన్నారని, 5 గ్రూపులు ప్రజలున్నారని నేను వివరిస్తూ వస్తున్నాను. మొదటిగా మెల్కీషెదకు గూర్చి విన్నాం. మెల్కీషెదకు కూడా జన్మ లేనివాడు, పుట్టుక లేనివాడు, మరణము లేనివాడుగా, మరణించని వాడుగా, మట్టి కానివాడుగా ఉన్నాడని విన్నాం. రెండవది, గత దినములో 7 ఏండ్ల శ్రమల కాలములో రక్షింపబడిన ప్రథమ ఫలమైన 1,44,000 మంది ప్రజలు కూడా చనిపోరు. వారికి మరణము లేదు. వారు సజీవంగా ఉంటారు.
దేవుడు వారిని ఒక పరిశుద్ధమైన ప్రశస్తమైన స్థలంలో దేవుడు వారిని దాచి ఉంచి భద్రపరుస్తాడు. ప్రభువు భూలోకానికి గొర్రెపిల్ల పెండ్లి విందు అయిన తరువాత భూలోకానికి 1000 ఏండ్ల పరిపాలన కొరకు వచ్చినప్పుడు సజీవంగా ఉన్న 144,000 మంది మార్పు చెంది మహిమ దేహాలు ధరించి వారు యెరూషలేమునకు 1000 ఏండ్ల పాలన కొరకు వస్తారని వివరించాను. 2 గ్రూపుల ప్రజలు గురించి విన్నాం. ఈ పూట 2 గ్రూపులు లేక 2 భక్తులు గూర్చి విందాం. టైం ఒక్కరోజే కాబట్టి ఇంకా 3 మిగిలి ఉన్నారు. 3లో 2 గురించి విన్నాం. ఈ పూట 2 గురించి విందాం. సాయంత్రం 5వ వ్యక్తి గురించి విందాం. అనగా చనిపోకుండా మార్పు చెందినవారు. మన భాగంలో ఏలియాను గురించి అందరం ఎరుగుదాం. ఏలియా తిష్బీయుడని, ఆయన జన్మ వృత్తాంతమో తల్లిదండ్రులు ఎవరో ఏంటో తెలియదు. సడన్గా రాజు సముఖానికి వచ్చాడు. సడన్గా రాజు సముఖానికి వచ్చి ఆ రాజు ఆయన భార్య చేస్తున్న దుర్మార్గపు పనులు, ఇశ్రాయేలు దేశపు రాజు అనగా 10 గోత్రాలకు రాజు అని అర్థం. 10 గోత్రాలపు రాజు, ఇశ్రాయేలు దేశపు రాజు, అహాబు రాజు, అతని భార్య పరమ దుర్మార్గురాలైన యెజబేలు. వీరిద్దరూ చేస్తున్న దుర్మార్గపు కార్యాలను ధైర్యంగా రాజు సముఖములో నిలువబడి ఖండించిన ధైర్యశాలి, సాహసవంతుడు ఏలియా ప్రవక్త. ఆయన 6 అద్భుతాలు చేశాడండి. ఏలియా 6 అద్భుతాలు చేశాడు. రెట్టింపు దీవెన ఆయన శిష్యుడైన ఎలీషాకు ఇస్తానన్నాడు. అలాగే ఎలీషా రెట్టింపు దీవెన పొంది 12 అద్భుత కార్యాలు ఎలీషా చేశాడు. ఏలియా 6 చేస్తే రెట్టింపు దీవెన అడిగిన పొందిన ఎలీషా 12 అద్భుత కార్యాలు రాజుల 2వ గ్రంథంలో చేసినట్లు వివరించబడింది. ఏలియా తిష్బీయుడు సడన్గా వచ్చి రంగంలో దూకాడు. అబ్రహాము కూడా యుద్ధం చేసి వస్తున్నప్పుడు మరి సడన్గా వచ్చి రంగంలో దూకాడు. ఎవరైనా మొదటిసారి చెప్పాను కాదు, ఎవరైనా మెల్కీసెదెకు. షాలేము రాజని దన్మని దూకి వచ్చి ఆపదలో అవసరాల్లో యుద్ధం చేసి అలసిపోయిన అబ్రహామును రొట్టెయు ద్రాక్షారసమిచ్చి ఆదరించిన మెల్కీసెదెకు ఎలాగూ సడన్గా వచ్చి అబ్రహాం ఎదుట కనబడినాడో, ఏలియా ప్రవక్త కూడా సడన్గా రాజు సముఖానికి వచ్చి వారు చేసిన తప్పుని, పాపాన్ని ఖండించి, మీరు చేసిన దుర్మార్గములను బట్టి నీ భార్య అయిన నీచురాలు, దుర్మార్గురాలు, దుష్టురాలైన యెజబేలు చేస్తున్న కార్యములను బట్టి 3.5 సంవత్సరములు దేశమంతా కరువు వస్తుంది, వర్షాలు ఉండవు. ధైర్యంగా నిలబడి రాబోవు తీర్పును ప్రకటించినవాడు ఏలియా ప్రవక్త. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఆయన చరిత్ర ప్రారంభమవుతుంది. 17వ అధ్యాయం నుండి ఏలియా చరిత్ర ప్రారంభమవుతుందండి. కొత్త నిబంధనలో యాకోబు అనే భక్తుడు, యాకోబు అంటే యేసు ప్రభు యొక్క సహోదరుడు, యేసు ప్రభు యొక్క తమ్ముడు, హాఫ్ బ్రదర్ అంటారు. హాఫ్ బ్రదర్, కజిన్ బ్రదర్ వేరు, హాఫ్ బ్రదర్ వేరండి. తేడా.
కజిన్ బ్రదర్ అంటే అన్నదమ్ముల పిల్లలను కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అంటారు. మా తమ్ముడు కొడుకు అండి, మా పెదనాయన కొడుకు అన్నయ్య అండి, మా చిన్నాయన కూతురు మక్కండి, దాన్ని కజిన్ బ్రదర్ అంటారు. యేసు ప్రభుకి హాఫ్ బ్రదర్స్ ఉన్నారు. అంటే యేసు ప్రభు జన్మించేంత వరకు మరియమ్మ పరిశుద్ధురాలుగా, పవిత్రురాలుగా, యోగ్యురాలుగా ఉన్నది కాబట్టే దేవాతి దేవుడైన యేసు ప్రభు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భములో వచ్చాడు. ప్రభు జన్మించిన తరువాత మరలా మరియమ్మ యేసోబు కాపురము చేసినప్పుడు వారికి కుమారులు, కుమార్తెలు పుట్టారండి. పుట్టినట్లు వాక్యంలో 5-6 రెఫరెన్సులు బైబిల్లో ఆధారం ఉంది. ఇక్కడ ఈ యాకోబు ఎవరంటే యేసు ప్రభు యొక్క తమ్ముడు, హాఫ్ బ్రదర్ అంటారు. మరియమ్మకు తర్వాత పుట్టినవాడు. ఆయన ప్రభు సజీవంగా ఉన్నప్పుడు రక్షింపబడలేదు. పునరుద్ధానుడైన తర్వాత నమ్ముకున్నారు. యాకోబు, ఆ తర్వాత ఆయన సహోదరుడు ఉన్నాడు యోదా, వీరిద్దరు తర్వాత నమ్ముకొని పరిచర్య చేశారు. ఆనాడు ఏలియా కాలంలో జరిగిన అద్భుత కార్యాన్ని యాకోబు పత్రికలో ఆయన సాక్ష్యమిస్తూ వివరించాడు. 5వ అధ్యాయానికి రండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 5:17 ఏమన్నాడు? ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను అన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు చదివాం. ఏలియా చరిత్ర చాలా విశేషమైంది. పాత నిబంధనలో ప్రవక్తలు అనబడిన వారు చాలామంది ఉన్నారు, కానీ 2 విశేషమైన గొప్ప ప్రవక్తలు ఉన్నారండి. వారే ఏలియా, ఎలీషా అనే 2 గొప్ప ప్రవక్తలు. ఏలియా వర్షింపకుండా ఉంటుందని చెప్పాడు, ప్రవచించాడు. అలాగే జరిగింది. మరలా వర్షము కావాలని ప్రార్థించాడు, వర్షం ఇచ్చింది, భూమి పంట ఇచ్చినట్లు మనం చదువుకున్నాం. ఆ తర్వాత అక్కడ నుండి రాజు సముఖం నుండి వెళ్ళిన తర్వాత దేవుడు కాకోలముల చేత ఏలియాను పోషింపచేశాడు. కరువు అధికమైనప్పుడు ఏలియా సారేపతు స్త్రీ ఇంటి దగ్గరకు వెళ్ళాడు. ఆమె ఇంటిలో కొంచెమే పిండి, కొంచెమే నూనె ఉంది. ఆ కొంచెము చెరొక రొట్టె చేసుకొని ఆమె కుమారుడు తిని తర్వాత చస్తాములే, ఇంకేముంది, కరువు ఉంది కదా అనుకుంటున్నారు. ఏలియా వెళ్ళి, అమ్మా నాకు కూడా ఒక చిన్న అప్పము చేసి పెట్టమని అడిగితే మరు మాట్లాడకుండా ఆమె 2ని 3 చేసింది. 2/3 చేసి ఏలియాకు ఇచ్చింది, ఆకలి తీర్చింది. ఏలియా దీవించగా 3.5 సంవత్సరములు కరువు లేకుండా దేశమంతా కరువు ఉన్న సారేపతు స్త్రీ ఇంట నూనెయు పిండియు కొదువ లేకుండా దేవుడు విస్తరింపజేస్తూ వచ్చాడండి. ఇది ఏలియా చేసిన గొప్ప కార్యం. 4వ అధ్యాయానికి వస్తే 17వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఈ చరిత్ర వివరించబడింది. తరువాత ఏలియా యెహోవా దేవుడు నిజమైన దేవుడని ఆ కొండ మీద యెజబేలు వలన
విగ్రహారాధన జరుగుతూ పాపము జరిగిస్తూ ప్రవక్తలను చంపుతూ దుర్మార్గురాలుగా ప్రవర్తించినది. ఆ సమయంలో ఏలియా యెహోవా నిజమైన దేవుడని, ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడని ఆ పర్వతము మీద ఏలియా నిరూపించాడు. ఇలాగూ 6 రకాల అద్భుత కార్యాలు ఏలియా చేశాడు. ఆ తర్వాత దేవుని చిత్త ప్రకారం ఏలియా తన జీవిత యాత్ర ముగించవలసి వచ్చిందండి. ఇప్పుడు ఈ సత్యమును ఎలీషా గుర్తించాడు. మా గురువు వెళ్ళిపోతున్నాడు, నాకు ఏదో ఒక మేలు కావాలి, రెట్టింపు ఆశీర్వాదం కావాలి అని వెంటబడి ఏలియా వెంటబడి ఎలీషా ఆశీర్వాదం కోసం ప్రయత్నించాడు. దేవుని చిత్త ప్రకారం ఏలియా చనిపోకుండా, మట్టి కాకుండా, గుంటకు పోకుండా ఉన్నవాడు ఉన్నట్లుగానే పరలోకమునకు ఆరోహణమయ్యాడండి. ఇది 3వ సత్యం. నా సబ్జెక్ట్ ఏంటంటే, దైవ గ్రంథమైన బైబిల్లో చనిపోకుండా సజీవంగా ఉండి మట్టి కాకుండా మార్పు చెందిన వారు 5 వ్యక్తులు ఉన్నారని చెప్పాను. 5లో మొదటివాడు మెల్కీసెదకు, మరణము లేనివాడు. 2వ గ్రూప్ ఎవరని చెప్పాను? చెప్పగలరా? నిన్న చెప్పాను. ఎవరు? 7 ఏండ్ల శ్రమల కాలంలో రక్షింపబడిన 1,44,000 మంది చనిపోకుండా శ్రమల కాలంలో క్షేమంగా సజీవంగా ఉంటారు. క్రీస్తు విరోధి ద్వారా చంపబడకుండా, ఘటసర్పము ద్వారా చంపబడకుండా, అబద్ధ ప్రవక్త ద్వారా మోసపరచబడకుండా ఒక స్థలములో, అరణ్యములో దేవుడు 1,44,000 మంది యూదులు రక్షింపబడిన వారిని దేవుడు దాచి ఉంచాడు. యేసు ప్రభు భూలోకానికి గొర్రెపిల్ల పెండ్లి విందై వచ్చే ముందు సజీవంగా ఉన్న 1,44,000 మంది చనిపోకుండా మార్పు చెంది మహిమా దేహములు ధరించి వారు యెరూషలేములో 1000 ఏండ్ల పరిపాలన కొరకు వచ్చారని వివరించాను. ఈ పూట మన ధ్యానంలో 3వ వ్యక్తి ఎవరంటే, ఎవరు? ఏలియా. రాజుల 2వ గ్రంథంలో ఏలియా యొక్క ఆరోహణం, ఏలియా ఎట్లా పరలోకానికి వెళ్ళిపోయాడో, ఎట్లా ఎక్కిపోయాడో, ఎట్లా ఆరోహణమైనాడో మన వాక్యము 2వ అధ్యాయం రాజుల గ్రంథంలో చదివాం. అగ్ని రథములు, అగ్ని గుర్రములు వచ్చినప్పుడు ఏలియా ఉన్న పాటుననే, అంటే చనిపోకుండా ఉన్న పాటున ఏలియా పరలోకమునకు ఆరోహణమైన 3వ వ్యక్తి. బైబిల్లో ఒక వాక్యం ఉంది. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, మనం చదువుకున్న అధ్యాయంలో ఒక మాట ఉంది. అది ఎక్కడుంది ఏంటనేది ఈవినింగ్ నేను చూపిస్తాను. బైబిల్లో ఏముందంటే 15వ అధ్యాయంలో, రక్తమాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకొను నేరవు కదా అని ఉందండి. ఒక స్థలంలో ఒక ఆయన ఈ ప్రశ్న వేశాడు. ఒక సందర్భంలో మాట్లాడుతుంటే, మానవుడు చనిపోకుండా, మట్టి కాకుండా దేవుని ఆజ్ఞ, మరి దేవుని ఆజ్ఞ ఏంటి? నీవు మంటి నుండి తీయబడ్డావు గనుక తిరిగి మన్నైపోవాలని ఆయన ఆజ్ఞాపించాడు. ఆదికాండం 3:19లో నీవు మంటి నుండి తీయబడ్డావు గనుక తిరిగి మన్నైపోదువు. మరి ఏలియా మన్నవలేదే, మెల్కీసెదకు మన్నవలేదే, 1,44,000 మంది మంటికి గుంటకు పోలేదే. అవునా కదా? ఆలోచన చేయండి. ప్రసంగి 12:7లో కూడా ఏం చెప్పాడు?
మన్నైనది వెనుకుట వలనే భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు పోవును. మరి మంటితో చేయబడిన వీరు భూమికి చేరలేదు కదా, మన్ను కాలేదు కదా, గుంటలో పెట్టబడలేదు కదా, కుళ్ళిపోలేదు కదా. మరి దేవుని ఆజ్ఞ, దేవుని శాసనం ఆగిపోయినట్ల, దేవుని ఆజ్ఞ నెరవేర్చబడకుండా ఉన్నట్ల ఏమిటి? చూడండి వచనం, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఎట్లా వివరించాడో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడుంది చూస్తారా? మీ అందరికీ తెలిసిన వాక్యం అది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఎక్కడుందా మాట? ఎన్నో వచనం? 15వ అధ్యాయం 51వ వచనం ఏమన్నాడు? 51 కాదు, 50. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకొన నేరవు కదా. మరి రక్తమాంసములు కలిగిన వీరు చనిపోకుండా, మట్టి కాకుండా, దేవుని ఆజ్ఞ, నువ్వు మంటి నుండి తీయబడ్డావు కనుక మన్నైపోదు అని ఆజ్ఞ ఏమవ్వాలి? దేవుని ఆజ్ఞ ఏమవ్వాలి? ఫెయిల్ అయినట్లా? మన్నైనది వెనుకట వల్లే భూమికి చేరును అను లేఖనం ఏమి కావాలి? ఫెయిల్ అయినట్లా? యోబు గ్రంథంలో కూడా ఉందండి ఆ మాట. శరీరము తిరిగి మన్నైపోతుంది అన్నాడు. శరీరము తిరిగి మరలా మన్నైపోతుందని యోబు గ్రంథంలో కూడా ఒక స్థలంలో వివరించాడు. హెబ్రీ 9:27 అన్నాడు, మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలనని నియమము. ఇట్స్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఏంటి దేవుని ఆజ్ఞ? దేవుని నియమం ఏంటి? దేవుని శాసనం ఏంటి? చెప్పండి. హెబ్రీ 9:27 ఏముంది? మనుషులు చనిపోవలసిందే, మంటి కావలసిందే, తిరిగి మన్నుకు చేరవలసిందే కదా. నువ్వు మంటి నుండి తీయబడ్డావు కనుక తిరిగి మన్నైపోతావని దేవుని శాసనం ఫెయిల్ అయినట్ల, నెరవేరినట్ల, మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడంటే ఎవరు నియమించారు? నియమించిన వాడు దేవుడు, శాసనమిచ్చిన వాడు దేవుడు, ఆజ్ఞాపించేటువంటి వాడు దేవుడు. మరి ఆజ్ఞ నెరవేరకుండా, శాసనం నెరవేరకుండా, ఒక్కసారైనా చనిపోకుండా, మన్ను కాకుండా, మంటికి పోకుండా, ఇప్పుడు 3 వ్యక్తులు సజీవంగా మార్పు చెంది పరలోకమునకు ఎక్కిపోయారని వింటున్నాం కదా. 3వ వ్యక్తి ఎవరు? ఏలియా. కొరింథీ మొదటి పత్రికలో మనం ఏం చదువుకున్నాం? రక్తమాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకొన నేరవు అంటే ఈ రక్తమాంసములతో పుట్టిన మానవుడు ఎలాగూ మరి దైవరాజ్యంలో ప్రవేశించాడు? ఇది ప్రశ్న, డౌటు. అవునండి, దానికి ఆన్సర్ బైబిల్ ఇస్తుంది. ఆన్సరు బైబిల్ ఇస్తుంది, దేవుడు ఇస్తాడు. ఇదే మొదటి కొరింథీ పత్రిక చూడండి. ఏంటి దానికి ఆన్సర్? 15వ అధ్యాయం 44 చదువుదాం. మొదటి కొరింథీ 15:44. ప్రకృతి సంబంధమైన, మీరు ఎక్కడో ఉండి చదివితే నాకు వినపడదు, చెవిటోని మైకు పెట్టుకోండి, దూరంగా కూర్చున్నారు. ఆనందం గారు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన టేబుల్ మీద ఉండి మాట్లాడుతుంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నేను వాక్యం చదివేవాడిని. వింటున్నారా? ఆనందం గారితో 3.5 ఏండ్లు తిరిగి ఆంధ్రంతా నేను సేవ కొరకు, ఆయన సహాయంగా తీసుకెళ్ళటం కోసం. నేను ఎక్కడో ఉండి చదివితే ఆయనకి వినపడదు, కనపడదు కదా. ఆయన డయాస్ మీద ఎక్కి వాక్యం చెప్తుంటే
ఆయన కాళ్ళ దగ్గర డయాస్ మీద ప్రక్కనే కూర్చొని ధన రిఫరెన్స్ చదువుతూ ఉంటే ఆయన మాట్లాడుతూ ఉండేవాడు ఏకధాటిగా. మరి మీరు ఎక్కడో చదివితే నాకు అర్థం వినపడాలి కదా. ఏమన్నాడు చదవండి. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక లేపబడును. ఆ ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది. ఏమన్నాడు? ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరాన్ని, దేహాన్ని ఎలాగూ మనము కలిగి ఉన్నామో, దేవుని చిత్తములో, దేవుని ఏర్పాటులో ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఆ ఆత్మ సంబంధమైన శరీరముతో మార్పు చెంది ఎవరు? ఏలియా అయినా, 144,000 మంది అయినా, మెల్కీజెదెక్ అయినా ఏమన్నాడు? ఆత్మ సంబంధమైన శరీరము కలిగి మార్పు చెంది వారు పరలోకమునకు ఆరోహణమయ్యారు అని దేవుని వాక్యము తేటగా మనకు తెలియజేస్తుందండి. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నట్లే ఏముందంట? దేవుడు ఏమిచ్చాడంట భక్తులకు? చెప్పండి. ఆత్మ సంబంధమైన శరీరం. ఈ సంవత్సరం డిసెంబర్లోనో ఎక్కడో, డిసెంబర్ అనుకుంటా, తిరుపతిలో సభల్లో మాట్లాడుతున్నాం. ప్రకటన గ్రంథం మీద మాట్లాడుతున్నప్పుడు చాలా రకాల ప్రశ్నవర్లు పెట్టారు. రోజు గంట క్వశ్చన్ ఆన్సర్. నేను వాళ్ళు అడిగిన వాటికి ఆన్సర్ ఇస్తూ ఉన్నాను. ఒక సహోదరు అడిగింది, మరి నిద్రించిన వారందరూ కూడా ఆత్మరూపులుగా పరలోకమందు ఉన్నారు కదా, వారు ఎట్లా తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు శరీరము లేకుండా? ఇది ప్రశ్న. నాకు స్లిప్ మీద రాసి పంపించారు. వింటున్నారా? నిద్రించిన వారు ఆత్మరూపులుగా, ఆత్మ సంబంధులుగా పరలోకమందు ఉన్నారు అంటే దేహము లేదు అని, శరీరము లేదు అని. మరి శరీరము లేనప్పుడు పరలోకమందు ఉన్న భక్తులందరి గురించి ఏముంది? ప్రకటన గ్రంథంలో వారు తెల్లని వస్త్రములు ధరించుకొనురి. ప్రకటన 4:4లో 24 పెద్దలు సింహాసనం మీద కూర్చున్నారు, వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు అని ఉంది. 6వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 9 నుంచి 11 వరకు బలిపీఠము కింద ఉన్న ఆత్మలు, ద స్పిరిట్స్ అండ్ ద గోల్డెన్ ఆల్టర్, ఆత్మలు అన్నాడు. ప్రకటన 6, 9, 10, 11 బలిపీఠము కింద ఉన్న ఆత్మలు. మరి ఆత్మలట్లా వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారని ఉంది. నేను చెప్పే ప్రతి రెఫరెన్సు ప్రకటనలో ఉంది, రాసుకొని తర్వాత చూడండి కావాలంటే. మరి ఆత్మరూపులుగా ఉన్న వారు, శరీరము లేనటువంటి వారు ఎట్లా తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు? మనకు శరీరం ఉంది కాబట్టి ప్యాంటు, షర్టు, టక్కు, గిక్కు, బూటు, గీటు వేసుకున్నాం. ఏమంటే, నేను సావుకు వచ్చిన కొత్తలో 40 ఏళ్ళ క్రితం ఇట్లా టక్ చేసుకొని బూటు వేసుకొని పోతే, అమ్ము ఈయన సేవకుడా, టక్కు చేసాడా, బూటు వేసాడా, ఇవన్నీ మేము అనుభవించామండి అప్పట్లో. అప్పుడు కూడా పెద్దల్లో మంచోళ్ళు ఉన్నారు, అప్పుడు కూడా రాజకీయాలు చేసేవాళ్ళు 40 ఏళ్ళ క్రితం ఆ తరంలో కూడా ఉన్నారు. సరే, శరీరం ఉంది కాబట్టి బట్టలు ధరించాం. మరి ఆత్మరూపులుగా ఉన్న వారు ఎలాగూ వస్త్రము, తెల్లని వస్త్రములు ధరించిరి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13, 14లో కూడా అక్కడ మహా గొప్ప సమూహం వారు కూడా యాంటీ క్రైస్ట్ ద్వారా చంపబడ్డారు. వారు చంపబడి పరలోకమందు ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని దేవుని సింహాసనమందు నిలబడి, మా దేవునికి స్తోత్రం, మా గొర్రెపిల్లకు స్తోత్రం, మా రక్షణకు స్తోత్రం అని ఆరాధిస్తున్నారు. వారిలో ప్రతివానికి తెల్లని వస్త్రములు ఇవ్వబడెను. 7, 13, 14 ప్రకటన గ్రంథంలో.
ఇంకా చాలండి, నేనే రెఫరెన్స్ చెప్పేస్తున్నా, రాసుకోండి. ఇలాగూ ప్రకటన గ్రంథంలో సంఘమును గూర్చి ప్రస్తావించినప్పుడు 19, 6, 7, 8 వచనాలలో సంఘం అనే పెండ్లి కుమార్తె సిద్ధపడుతున్నప్పుడు ఆమెకు ఇంకా సంఘం ఎత్తబడల, పెండ్లి జరగల, వెయిటింగ్ ఫర్ ద వెడ్డింగ్ ఆఫ్ ద ల్యాంబ్, ఎదురు చూస్తున్నాం. ఆమె ధరించుకొనుటకు తెల్లని ప్రశస్తమైన శుభ్రమైన నార బట్టలు ఆమెకు ఇయ్యబడెను. ఇలాగ ప్రకటన గ్రంథంలో చాలా సందర్భాలలో ఆత్మరూపులుగా ఉన్నవారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నట్లు ఉంది బైబిల్లో. మరి శరీరము లేకుండా వస్త్రం ఎట్లా ధరిస్తాం? ఈ ప్రశ్న నాకు వచ్చిందండి. స్లిప్ రాసి పంపారు. దానికి బైబిల్లో ఆన్సర్ ఏముంది? ఇప్పుడు చెప్పాను కదా, ఏంటి ఆన్సర్? ఏముంది వాక్యంలో? ఆ భౌతికమైన శరీరం ఎట్లా ఉందో, లేక ప్రకృతి సంబంధమైన శరీరము ఎట్లున్నదో, అలాగే దేవుడు నిద్రించిన వారు, ఆత్మరూపులుగా ఉన్నవారు, సజీవులుగా లేచిన వారు, లేక పరలోకమందున్న భక్తులు ధరించుకోవటానికి ఒక ఆత్మ సంబంధమైన దేహాన్ని, శరీరాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఆ శరీరం ఉంది కాబట్టి వారు తెల్లని బట్టలు వేసుకున్నారు, ధరించుకున్నారని ఆన్సర్ ఇచ్చానండి. మన భాగంలో కూడా అదే చూస్తున్నాం. ఎలీషా ఇద్దరు ఆరోహణమైనారు. మరి వాక్యం ఏం చెప్తుందంటే, రక్తమాంసములు దైవరాజ్యము స్వతంత్రించుకున్న నేరవు అనే ప్రశ్న, డౌట్, డిస్కషన్ వచ్చినప్పుడు మరి ఎట్లా వెళ్ళారు? ఈ దేహంతో, ఈ పాప శరీరంతో మార్పు చెందకుండా ఈ ప్రకృతి సంబంధమైన శరీరంతో ఎట్లా వాళ్ళు ఆరోహణమయ్యారు? హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? But there is answer in the Bible. God have given them the spiritual body. ఏంటది? ఫిజికల్ బాడీ ఎలాగుందో స్పిరిచువల్ బాడీ, ఆత్మ సంబంధమైన శరీరాన్ని, దేహాన్ని దేవుడు వారికి ఇచ్చినప్పుడు మార్పు చెంది ఆ ఆత్మ సంబంధమైన దేహంతో వారు పరలోకమునకు ఆరోహణమైనట్లు దేవుని వాక్యములో మనం చూస్తున్నామండి. ఏలియా ఆరోహణం, మరణించలేదు, ఏలియా చనిపోలేదు, మట్టి కాకుండగానే పరలోకానికి వెళ్ళాడు. మరి దేవుని ఆజ్ఞ విన్నాం. 3-4 రెఫరెన్స్లు చెప్పాను నేను. జన్మించినవాడు, పుట్టినవాడు గిట్టాల్సిందే, లేక మట్టితో తయారు చేయబడి నీవు తిరిగి మన్నైపోవలసిందే. కానీ మన్ను కాకుండా వెళ్ళిపోయిన వారి సంగతి నేను మీకు బోధిస్తున్నా, వివరిస్తున్నా. చనిపోకుండా, మరణము లేకుండా, మట్టి కాకుండా పరలోకమునకు ఆరోహణమైన వారు ఆత్మ సంబంధమైన దేహంతో దేవుడు వారికి ఆహ్వానం ఇచ్చాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలంలో, మొదటి 3.5 ఏండ్ల శ్రమల కాలం, 2 సాక్షులు వచ్చి వాక్యం అందిస్తారు. వారు భౌతికమైన దేహాలతో వచ్చారా, ఆత్మ సంబంధమైన దేహాలతో వచ్చారా, లేక మరలా దేవుడు వారికి ఏమైనా దేహం ఇచ్చి భూలోకానికి వెళ్ళి 3.5 ఏండ్లు సేవ చేయండి, వాక్యం చెప్పమని దేవుడు పంపించాడా? ఏ శరీరముతో, ఏ దేహముతో ఆ 2 సాక్షులు వచ్చారు? ఎవరు వాళ్ళు? మనం ఎరుగుదాం. సరే, వారి సంగతి, వాళ్ళు ఎవరు ఏంటి అనేది వద్దు, పక్కన పెట్టేద్దాం. వారు ఎవరు ఏంటనేది, వారు మోషే, ఏలియా అనటానికి నేను వ్రాసిన ప్రకటన గ్రంథం బుక్ రాశాను. 10 రోజుల కింద రాసి ఇట్లా మీటింగ్ వచ్చాను. అందులో సుమారు 20 రెఫరెన్స్ల ఆధారం ఇచ్చాను. వారు మోషే, ఏలియా అనటానికి రుజువేంటి? వాట్స్ ద ప్రూఫ్? What's the scriptural evidence? They are Moses and Elijah.
వారే, సందేహం లేదు. ప్రూఫ్ నేను ఇచ్చాను, బుక్ తర్వాత వచ్చినల్లా వస్తుందండి. ఎలాగూ వచ్చారు వారు, ఎట్లా భూమి మీదకి వచ్చారు? పరలోకమందున్న వారు, పరలోకములు ఎక్కిపోయినటువంటి వారు 7 ఏండ్ల శ్రమల కాలంలో సాక్ష్యం ఇవ్వటానికి, సువార్త ప్రకటించడానికి 3.5 ఏండ్లు భూమి మీద వారు పని చేశారు. ఎలాంటి దేహంతో వచ్చారు? మళ్ళా జన్మెత్తారా? మళ్ళా పుట్టారా? మళ్ళా ప్రకృతి సంబంధమైన దేహాన్ని దేవుడు వారికి ఇచ్చాడా? నెవర్. మనం ఏం చదువుకున్న వాక్యములో, వారు పరమందు ఎక్కిపోయిన వారు, ఆత్మరూపులుగా ఉన్నవారు, దేవుడు వారికి ఆత్మ సంబంధమైన దేహం, స్పిరిచువల్ బాడీ ఇచ్చినప్పుడు ఆ ఆత్మ సంబంధమైన శరీరము దేవుడు ఇవ్వగా వారు భూలోకానికి వచ్చి పరిచర్య చేసి 3.5 ఏండ్లు చేశారు, చనిపోయారు. 3.5 దినాలు వారి శవములు యెరూషలేము వీధుల్లోనే ఉండగా తర్వాత వారు బ్రతికి మరలా పరలోకానికి ఆరోహణమైనట్లు వాక్యములో వివరించబడింది. మరొక అంశాన్ని నేను వివరిస్తాను, ఎందుకంటే ఈ పూట 2 చెప్పాలనుకున్నా. ఇక ఈవినింగ్ లేదు కాబట్టి ఈవినింగ్ ఒక అంశం ఉంటుంది, ఈవినింగ్ వివరిస్తా. ఈ పూట 2 ఏంటంటే నా అంశం, జన్మించిన వారు చనిపోకుండా మరణము లేకుండా మట్టి కాకుండా పరలోకానికి ఆరోహణమైన వారు ఎవరు? ఎంతమంది అని చెప్పాను బైబిల్లో? ఎంత? 5. 5 men that never died, that never go to the dust or the ground. గుంటకు మట్టికి పోకుండా చనిపోకుండా ఉన్న 5 భక్తులు ఉన్నారు బైబిల్లో. వారు ఇప్పుడు 3 గురించి వివరించా. 4వ అంశం చెప్తాను. త్వరగా ఎందుకు పోతున్నానంటే నా సబ్జెక్ట్ ఈవినింగ్తో ముగించాలని, లేకపోతే ఏలియా గురించి చెప్పాలంటే ఇయ్యాలి కదా, 3 రోజులు పట్టుద్ది. ఇప్పుడు 1 తెస్సలోనికు రాసిన పత్రికలోకి రండి. 4వ గుంపు ఎవరు? చనిపోకుండా సజీవంగా ఉండి మార్పు చెంది ఎక్కిపోయేవారు, ఆరోహణమయ్యేవారు 4వ గుంపు, 4వ ప్రజలు ఎవరు? 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు మనకు కంఠోపాఠమే. చదవండి. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులైన వారు కూడా మార్పు చెంది ఏకముగా ఆకాశ మండలం మీద వారు కలుసుకుంటారు. అంటే సంఘములో ఉన్న విశ్వాసులలో చచ్చిన వారు, బ్రతికిన వారు. అర్థమైందా? సంఘములో ఉన్న విశ్వాసులలో చచ్చిన వారు ఉన్నారు, సజీవులు ఉన్నారు, మరణించిన వారు ఉన్నారు, మరణించని వారు ఉన్నారు. ప్రభు సంఘం కోసం వస్తున్నాడు. ఈ భాగంలో వచ్చినప్పుడు మనకంటే ముందు నిద్రించిన వారు, మనకంటే ముందు చనిపోయిన భక్తులు, పూర్వీకులు ఆల్రెడీ చనిపోయారు. వాక్యానుసారంగా వారు మట్టయిపోయారు, గుంటకు వెళ్ళిపోయారు. కానీ ప్రభు రాకడ ఈ క్షణము సంభవిస్తే, ఇప్పుడు ప్రభు వస్తే, ఇప్పుడు చినగాంజాంలో ఇమ్మారియల్ క్రిస్టియన్ అసెంబ్లీలో జరుగుతున్న ఈ సభల్లో ఇప్పుడు 10:48 టైంలో ధన్మని ప్రభు దిగి వస్తే చనిపోకుండా సజీవంగా మీటింగులో కూర్చున్న మనమందరం మార్పు చెందుతామా లేదా? చెప్పండి. అంటే మనకేం లేదు ఇప్పుడు ప్రభు వస్తే. చెప్పండి. ఇప్పుడు ప్రభు రాకడ సమీపిస్తే సజీవంగా ఉన్న మనకు ఏమీ లేదు. చెప్పండి. మరణము లేదు. మరణము లేకుండా మార్పు చెందే 4వ గుంపు ఎవరంటే సంఘములో చనిపోకుండా సజీవంగా ఉన్న మనమే 4వ గుంపు. ఏముంది బైబిల్లో? ప్రభు వస్తే
ఆయన రాకడ సమీపిస్తుంది. ఆయన వచ్చినప్పుడు సంఘం పునరుద్ధానములో కూడా 2 భాగాలు ఉన్నాయండి. వాక్యం జాగ్రత్తగా గుర్తించాలి. సంఘ పునరుద్ధానంలో కూడా 2 భాగాలు ఉన్నాయి. అవునా? అందుకని నేను చదివించాను వాక్యం ప్రారంభములో. ఎక్కడ చదివించాను? మొదట ప్రారంభములో కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 20, 21, 23 వచనాలలో ఏం చదువుకున్నాం మనం? ప్రతివాడు క్రీస్తు వచ్చినప్పుడు ప్రతివాడు తన వరసలలో బ్రతికింపబడును. ఎప్పుడు? క్రీస్తు వచ్చినప్పుడు. ఎవరి కొరకు? సంఘము కొరకు వచ్చినప్పుడు తన వరసలు. సంఘ పునరుద్ధానంలో వరసలు ఉన్నాయి. పునరుద్ధానం ఒకటే సంఘానిది, కానీ వరసలు ఉన్నాయి. మొదటి వరస ఎవరిది? మనకంటే ముందు చనిపోయిన మన పితరులు, మనకంటే ముందు చనిపోయిన భక్తులు, మన పితరులు, మన పూర్వీకులు. గత దినం వరకు, ఈరోజు మార్నింగ్ వరకు, లేక ఇప్పటి వరకు, ఈ 10 గంటల ముందు వరకు చనిపోయిన వారందరూ మనకంటే ముందు చనిపోయారు. వారు మొదట లేస్తారు. మొదటి వరస సంఘ పునరుద్ధానంలో మొదటి వరస ముందు నిద్రించిన వారిది. 2వ వరస సజీవులైన వారు కూడా మార్పు చెంది ప్రభువుని కలుసుకుంటాం. అంటే ఈ మొదటి తెస్సలోని పత్రిక 4:16-17లో పౌలు రాస్తూ క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. మొదటి స్థానం ముందు నిద్రించిన వారిది. ప్రథమ స్థానం సంఘంలో ఉండి ముందు నిద్రించిన వారిది. వారు మొదట లేస్తారు. వారు లేచిన నిమిషానికి, వారు లేచిన రెప్పపాటు తర్వాత సజీవంగా ఉన్న మనము చనిపోం. మనకు మరణము లేదు, మనకు చావు లేదు, మన గుంటకు వెళ్ళం, మనం మట్టికాం. ప్రభు వచ్చినప్పుడు వారు లేస్తారు మహిమా దేహాలు ధరించి. సజీవంగా ఉన్న, అనగా చనిపోకుండా ఇప్పటికి ఈ క్షణానికి సజీవంగా ఉన్న మనం కూడా మార్పు చెంది మహిమా దేహములు ధరించి అందరూ కలిసి ఆకాశ మండలం మీద ప్రభువుని ఎదుర్కొంటామని దేవుని వాక్యము వివరిస్తుందండి. ఇప్పుడు కొరింథీ మొదటి పత్రికలోకి రండి. ఆ చూసి వివరించి నేను ముగిస్తాను. కొరింథీ మొదటి పత్రిక సంఘ పునరుద్ధానంలో వరసలు. మొదటి వరస ముందు చనిపోయిన వారిది, 2వ వరస సజీవంగా ఉన్న వారిదండి. కానీ సంఘ పునరుద్ధానంలో కూడా మొదటి వరసకు 2వ వరసకు మధ్య 1 నిమిషము తేడా ఉందని, 1 రెప్పపాటు తేడా ఉందని దైవ గ్రంథము తేటగా తెలియజేస్తుంది. తీసారా? మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51-52 చదవండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. రెఫరెన్స్ దొరికిందా? మొదటి కొరింథీ 15:51-52. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటులో. ఏమన్నాడు? నిమిషము లేక రెప్పపాటులో. సంఘ పునరుద్ధానంలో కూడా 1 నిమిషము తేడా ఉంది, 1 రెప్పపాటు అనేది తేడా ఉంది. ముందు చనిపోయిన భక్తులు లేచిన తర్వాత 1 రెప్పపాటు తర్వాత లేక నిమిషము తర్వాత చనిపోకుండా సజీవంగా ఉన్న మనము మార్పు చెంది వారితో కలిసి పరలోకానికి ప్రభువుని కలుసుకొని ఎక్కిపోతాం. ఏమన్నాడు వచనం చదవండి 51లో. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో లేక 1 రెప్పపాటున కడబూరమునగానే మనమందరము మార్పు పొందుదము. ఇది సంఘ పునరుద్ధానం. సంఘ పునరుద్ధానంలో 2 వరసలు.
మొదటి వరుస ముందు నిద్రించిన వారిది, రెండవ వరుస సజీవంగా ఉన్నవారు. ఇప్పుడు సజీవంగా ఉన్నవారు చనిపోయారా? చెప్పండి, ఆన్సర్ ముగిస్తా. సజీవంగా ఉన్నవారు చనిపోయారా? మరణించారా? మట్టి అయిపోయినారా? చెప్పండి. మరి మట్టి అయితే ఎందుకు ఇక్కడ కూర్చున్నాం? మనమంతా మట్టి కాకపోతేనే ఇక్కడ కూర్చుంది. చెప్పండి. చనిపోకుండా ఇప్పటివరకు క్షేమంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. చచ్చిపోయి ఉంటే పెట్టెలో ఉండేవాళ్ళం. ఏ పెట్టె? సమాధి పెట్టక ముందు ఇంకొక పెట్టె ఉంది. ఏందా పెట్టె? ఐస్ క్రీమ్ పెట్టె. ఏంది ఐస్ క్రీమ్ పెట్టండి? ఏంటి? ఫ్రీజర్. ఐసు డబ్బాలు పెడతాం కదా, చుట్టాలందరూ రావాలి. చనిపోయిన వ్యక్తి కుళ్ళిపోకుండా వాసన రాకుండా ఫ్రీజర్ అంటాం. ఐస్ పెట్టెలో తీసుకొచ్చి పెడదాం. అమెరికా నుండి అబ్బాయి అమ్మాయి రావాలి, 3 రోజులు పట్టింది. ఈ 3 రోజులు పెట్టెలోనే. ఇక ఉన్నవాళ్ళు అన్నం తిండి లేకుండా ఏడుస్తూనే ఉండాలి. ఈ మధ్య టౌన్లో చనిపోతే ఎవరైనా దూరంలో అమెరికా లేక ఇతర దేశాల్లో దూరంగా ఉండి విమానం అందుకోలేక 2-3 రోజులు గడిచే పని అయితే ఆ చనిపోయిన డెడ్ బాడీని దాచిపెట్టి ఐస్ క్రీమ్ కాదు, ఫ్రీజర్లో దాచిపెట్టి ఒక స్థలం ఉంటుందండి. ఎన్ని రోజులైనా ఆ బాడీ అక్కడ పెట్టేస్తారు ఫ్రీజర్లో. అమెరికా నుండి వచ్చిన అబ్బాయి కూతురు వచ్చి రాగానే అందులో తీసుకొస్తారు, సమాధి చేస్తారండి. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? మార్చురీలో ఎన్ని రోజులైనా పెట్టవచ్చు. వారం పట్టిది అమెరికాలో అబ్బాయి రావడానికి. వారం రోజులు ఈ డెడ్ బాడీ మార్చురీలో ఉంటుంది. ఏం వాసన రాదు. ఫ్రీజర్లో పెడతారు. చనిపోయినప్పుడు ఎట్లా ఉన్నాడో ఆ వ్యక్తి అలాగే 5 రోజులైనా క్షేమంగా ఉంటాడండి. రోజుకి 2-3 తీసుకుంటారు ఆ డెడ్ బాడీ అట్లా పెట్టినందుకు. మంచిది. నా అంశంలో నేను నా సబ్జెక్టు దైవ గ్రంథమైన బైబిల్లో చనిపోకుండా, మరణించకుండా, మట్టి కాకుండా సజీవంగా ఉండి మార్పు చెంది పరలోకమునకు ఆరోహణమైన భక్తులు 5 ఉన్నారని చెప్పాను. 5లో 4 సంగతి చెప్పాను. 1, చనిపోకుండా మార్పు చెంది స్పిరిచువల్ బాడీ అనేది దేవుడు ఇస్తాడని కొరింథీ పత్రికలో నేను వాక్యం చూపించాను. చనిపోకుండా మార్పు చెంది పరలోకానికి ఆరోహణమైన, ఎక్కిపోయిన లేక మార్పు చెందిన వ్యక్తిలో మొదటివాడు మెల్కీషెదకు, మరణము లేనివాడు. 2వ గుంపు ఎవరంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేలు జనాంగములో రక్షింపబడిన 1,44,000 మంది ప్రజలు చనిపోరు. క్షేమంగా, ఆరోగ్యంగా, సజీవంగా దేవుడు వారి అరణ్యములో దాచి ఉంచుతాడు. 3.5 సంవత్సరాలు వారు పోషించే ఏర్పాటు కూడా దేవుడు చేస్తాడు. 1,44,000 మంది చనిపోరు. ప్రవచనప్పుడు మార్పు చెందుతారు. 3వ వ్యక్తి చనిపోకుండా మార్పు చెంది ఆరోహణమైన వ్యక్తి 3వ ఎవరన్నాను? ఏలియా. 4వ గుంపు ఎవరు? 4వది సంఘములో ఉన్న విశ్వాసులలో ముందు నిద్రించిన వారి కంటే సంఘంలో సజీవులుగా ఉన్న మనం కూడా చనిపోం. ప్రభు రాకడ ఇప్పుడు సంభవిస్తే మనము చనిపోకుండా, మరణించకుండా, మట్టి కాకుండా ఉన్నపాటున రెప్పపాటులో మన దేహాలు మార్పు చెంది మహిమా దేహము ధరించి ప్రభువుని కలుసుకుంటాం. 5వ వ్యక్తి ఉన్నాడు, మరణించకుండా ఆరోహణమైన వారు. వీళ్ళుంటే ఈవినింగ్ భోజనం అయిన తర్వాత ధ్యానం చేద్దాం. అందరికీ వందనాలు.